మాత్రం కొంపలంటుకుపోయినట్టు పరిగెత్తుకు రావాలా? నిజంగానే కొంపలంటుకుపోయినాయి బాబు. మన సందులో ఏం జరిగిందంటే, పుల్రాజన్న ఒకసారి రా అన్న. ఏంట్రా అన్న చెప్తాను. ఏమైందిరా? మా నాన్న పోయాడా? నిక్షేపంలో ఉంటే పోయాడంటే పాపిస్తాడు. ఏంట్రా నన్ను తిట్టించినట్టు పిలిచావా? నువ్వు ఊరుకోవే. పదన్నా లోనికి పదన్నా. నిన్న మా నాన్ని ఆసుపత్రికి తీసుకురా. నిద్రలోనే పోతాడని చెప్పాడా? నీ నోటి నుంచి పోయాడన్న మాట ఇంకేది రాదా? నీ నోరు పడిపోను, నీ జివ్వడిపోను. ఏం లేదు పుల్రాజన్న, ఇదిగో రోజుకు 2 సార్లు ఈ మందు వాడమని డాక్టర్ గారు చెప్పారు. ఎలా వాడాలో తెలియక. ఏడ్చాలేవే, స్కూల్కి వెళ్ళొచ్చు కానీ నీకు ఇంగ్లీష్ వచ్చన్నావు కదా, దీని మీద ఏమి రాసిందో చూచమ్మా. షేక్ వెల్ బిఫోర్ యూజ్, వాడే ముందు బాగా చేయాలి అని రాస్తుంది. వెరీ గుడ్. షేక్ చేయడం అంటే ఏంటన్నా? నేను చెప్తాలేరా, కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారా నువ్వు. చాతులేనుడు నా కొడుకు. ఎరా ముసలాడా, ఓసారి ఇలా చూడు. కొట్టరి పార్టీ లాగుంది. పోసేస్తాను గానీ నువ్వు అలా ఉండు. ముగ్గురు పెళ్ళాల ముద్దుల మొగుడు కదా, మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. మందు చూడగానే గుర్రం లేచినట్లు లేచాడు. ఇది పట్టుకో. షేక్ వెల్ బిఫోర్ యూస్ అంటే మందు వాడే ముందు బాగా ఊపాలన్నమాట. బాగా ఊపన్నా లేరా. అమ్మో ఇంత పరువు ఉన్నాడేంటి? అన్న ఇప్పుడు పోసేమంటావా? పోయిరా, లేచి కూర్చుంటాడు. ఇలా అయిపోయాడేంటిడు? నాకు డౌటే. నానా మమ్మల్ని అంత అన్యాయం చేసి వెళ్ళిపోయాలా? ఒరే నిన్ను వదలు, మా నాన్ని చెప్పేశావు. కర్మకాండ తర్వాత నేను సంకలం పెట్టుకుని నచ్చి చెప్పేస్తా. నేను చెప్పడం ఏంటి? షేక్ బిఫోర్ యూజ్ రాసింది. వాడు పట్టుకుని టపా ఊపాడు. వాడు చచ్చిపోయాడు. అది తప్ప. ముక్కు లాంటి మనిషి ఊపి చంపేశాడు. అయ్యో కళ్ళు అని శోకండాలు తీసి పాట కచేరి పెడుతున్నారు. నలుగురు పట్టుకుంటే నడవలేడు. ఈడెవరు పెద్ద నరసింహాయుడా? సార్ డాక్టర్ మీరు రండి సార్, మీరేనా చెప్పండి. నాలుగేదో ఒంట్లో బాగాలేకపోతే ఇచ్చారంట, ఆవిడ చచ్చిపోయాడు. దాన్ని పోయేవాడు నన్ను తీసుకొచ్చి నేనే చంపేశాను, నన్ను సంకలం పెట్టుకుని చంపేస్తానంటారు సార్. నేను మందిస్తే చచ్చిపోయినాడు కూడా లేచి డాన్స్ చేస్తాడు. అలాగా? అయితే లేపు. నువ్వు చంపేసి డాక్టర్ మీద పెడతావా? నిన్ను ఆగండి. ఆడు టమాయికుడు, వాడు ఏం చేశాడో నేను అడుగుతాను. వాడికి ఏం తెలీదు. సీమ కూడా ఆన్ సైడ్. ఏం చేసావయ్యా పుల్రాజు? తల్లి, ఇంతమంది నన్ను అనుమానించి నన్ను ఒక్కదానివే నన్ను అర్థం చేసుకున్నావు అమ్మా. నువ్వు నా బంగారు తల్లివి. నువ్వు నా బంగారు తల్లివి. ఇలా ఊపండి డాక్టర్ గారు. ఇంత మాత్రానికి నేను చెప్పానంటున్నారు చూడండి. ఈ ముసలిదాన్ని కూడా చంపేసి కదా. అమ్మో మీకేమండి మీరు నవ్వుతారు? షేక్ పిల్లని రాస్తుంటే ముసలోని కాదు బాటిల్ నాకేం తెలుసు. వాడు పట్టుకుని ఊపేశాడు, వాడు చచ్చాడు. మరి చావడేంటి? ఇలాగే 1947లో ఏం జరిగిందంటే, నీకు దండం పెడతాను ఊరుకోవయ్యా. నీ ఫ్లాష్ బ్యాక్ లాపు. నీ ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే వాళ్ళ చేతిలో చావటం బెటరు. ఈ దాకా నాకు ఉంచండి. వీడేంట్రా గెటప్పే మార్చేశాడు? హాయ్, ఐ యామ్ డాక్టర్ తన్ముఖ తల్మా. వాట్? ఐ యామ్ డాక్టర్ తన్ముఖ తల్మా. డాక్టర్ తన్ముఖ తల్మా. రాస్కెల్. ఇంటర్మీడియట్ 20 సార్లు తప్పినందుకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సన్మానం కూడా చేశారు. నీకు డాక్టర్ పట్టా ఎవరు ఇచ్చారు? ఇద్దు గట్టిగా అరవబాకండి. ఒరిజినల్ గెటప్ లో తిరిగితే ఒక్క ఆడపిల్ల కూడా ఓ లుత్తు వేయడం లేదు, ఓ నవ్వు నవ్వడం లేదు, కనీసం పత్తించుకోవడం లేదు. అందుకే ఈ గెటప్ వేట. ఎక్స్క్యూజ్ మీ. ఏంట్రా అది? పేజర్. అబ్బో, వీడి ఫేస్ కి రేజర్ కే దిక్కు లేదు. పేజర్ ఒకటి. ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే. ఏంట్రా మెసేజ్? డాక్టర్ తన్ముఖ తర్మ, వెంటనే వచ్చి నన్ను కేజీ హాస్పిటల్లో కలుసుకో. నర్సు బిత్తర్ రాణి. పేజర్లో తెలుగు మెసేజ్ ఇది. జగదాంబ సెంటర్ లో 30 రూపాయలకు 3 అమ్ముతుంటేను ఆడపిల్లల్ని లైన్ లో పెట్టొచ్చని కొనుక్కున్నాను. హలో, గౌదోడ స్పీకింగ్. హాయ్, హౌ ఆర్ యు?
Thank you. Yeah, I'm very busy. Wow. I will call you later. We will meet tomorrow. Okay? Bye. పేజర్ పెట్టుకున్నందుకే నన్ను తిట్టారే వాడిని చూడండి రా సెల్యులార్ గెటప్ చేతి కింద సెటప్ హాయ్ హలో Hi. రోసి Hi. హలో ప్లీజ్ యువర్ కీప్ డిస్టెన్స్ What name you told? రోసి I see. మరి ఇది ఓసియా? సెల్యులార్ Cellular. యా ఎనీ డౌట్ No. What is the telephone number of police headquarters? 100 వండా Yeah. ఆకాశవాణి ఇంకొద్దిసేపట్లో ఉరుములతో కూడిన జల్లులు పడుతుంది. ఇట్ ఈస్ రేడియో నా సెల్యులార్ ఒక పని పోయింది బాబు. పోయింది బాబు. ప్లీజ్ మేడం ఈ లెటర్ ఫ్రీగా తీసుకోండి బాగా చదవండి ప్రేమించండి ప్రేమించబడండి మిస్ కాకండి మేడం ప్లీజ్ 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 మేడం మంచి తరుణం మించింది దొరకదు ఆలస్యం అమృతం విషయం నేను ప్రేమిస్తున్నాను ప్రేమించుకుందాం రా హలో ఐ లవ్ యూ ప్లీజ్ ప్లీజ్ ఎవడ్రా వాడు మన ఏరియాకి వచ్చి లవ్ లెటర్ ఇస్తున్నాడు? ఏయ్ మీరు నా జాయింట్ లో కొట్టారు కదా నేను వాడి జాయింట్ లో కొడతా చూడండి రే ప్లీజ్ ప్లీజ్ మేడం ఈ లెటర్ తీసుకోండి నేను ఏంట్రా ప్రేమిస్తా పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తున్నావు అసలు ఏ ఏరియా అనేది చిలకలు కూడా ఎలకల పగిలిపోతాయి పోరా ఓ పోనీ మీరేనే తీసుకోండి అమ్మా నేను ప్రేమిస్తున్నాను ప్రేమించుకున్నా అసలు ఈ ఏరియాలోనే కనబడదని చెప్పారా ఓ, దేఖో. ఆంటీ మీరేనా నన్ను ప్రేమించండి అమ్మాయిలు కనపడితే చాలు వేదవులు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంటారు చాలా థ్యాంక్స్ అండి నో మెన్షన్ మీలాంటి వాళ్ళు ఉండబట్టే మాలాంటి వాళ్ళం బస్ స్టాప్ లో నిల్చోగలుగుతున్నాం ఇట్స్ ఆల్ రైట్ ఈ ఏరియాలో ఎవరికైనా లవ్ లెటర్ ఇస్తే మేమే ఇవ్వాలి ఏరియా ఫిల్మ్ తో మీరు తీసుకోవాలి What? యా ఐ లవ్ యూ యు లవ్ మీ నేను ప్రేమిస్తున్నాను ప్రేమించుకుందాంరా పెళ్లి చేసుకుందాం ఓ పని పోయింది బాబు. ఓ పని. సినిమా టైం అయిపోతుంది ఇంకా రారేంటి మావయ్య అమ్మ మావయ్య వచ్చాడే ఏమో బాగున్నావా బ్రహ్మాండంగా ఉన్నాను. ఓ 50 కొట్టించు. నాకు కాదే ఆటో వాడికి, పాపం బీదాడు. కులాస అడిగినందుకు 50 లాసా ఇదిగోరా చాలా ఇంకో 50 కొట్టించమంటావా? చాలండి, మీలాంటి ధర్మప్రభులు ఊరికొక్కరు ఉంటే చాలండి. బెటర్ లక్ నెక్స్ట్ టైం. రారా తమ్ముడు రా బాగున్నావా ప్రయాణం బాగా జరిగిందా రాత్రి నీ ఫోన్ రావడంతో ఎయిర్ బస్సు లాంటి బస్సు పట్టుకుని ఫట్ మన వచ్చేసానే. ఇంతకీ మాధా కావడం అయ్యిందా మా వైపు ఏంటో పరాచకాలు వాడేమన్నా పిచ్చోడు అనుకున్నావా వెర్రోడు అనుకున్నావా మూగోడు అనుకున్నావా మూర్ఖోడు అనుకున్నావా లేకపోతే రోడ్డు మీద ఎంగిలాకులు ఎరుకునే నీచ నికృష్ట ముష్టి ముదరస్తపు విధం అనుకున్నావా అక్కడ ఏంటో మాటలు అదంటే మేనగోళ్ళం వెటకారం వాడింది. ఓకే, నువ్వేంటే ప్రాక్టికల్ గా కోర్స్ కారం అంటించినట్టు మాట్లాడతావు. సర్లే. ఏదో నర్సయ్య నీ హల్వా దయవల్ల నేను మా ఆవిడ శుభ్రంగా కాపురం చేసుకుంటున్నాం. ఏడుతో కారా రోజు చూస్తున్నాను టంగమనారు కొట్టేసరికి అల్లవా అట్టుపోతున్నావు ఏంటి కథ? స్కూల్లో బెల్లు కొట్టుకునేవాడు హల్వా గురించి నీకేం తెలుసు? నీకు పెళ్ళైందా? లేదు. వెళ్ళు 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 గంట కొట్టుకెళ్ళు. హల్వా గురించి తెలిసిన చెప్తాడు. ఎంత పని చేస్తావు వెంకటేష్ పిల్ల? నా మల్లెపూలు హల్వా నేరపాలు చేసి నా సంసారాన్ని దెబ్బతీస్తావా? ఇచ్చేవనే కింద హల్వాకి మల్లెపూలకి సంసారం కనెక్ట్. అయ్యో హల్వాకి మల్లెపూలకి సంసారానికి సంబంధం తెలీదా అమ్మాయికుడా? అందుకే నువ్వు చకచకా పేసే మేస్టర్ అయ్యావు, నేను టకటకా తప్పి ఒక ఆడ మేస్టర్కి మొగుండయ్యాను. తుక్కరాం తొక్క లేచిపోద్ది. చెప్పేదేదో సరిగ్గా చెప్పాడు. ఈ మల్లెపూలు చిలిపి చచ్చిన పావు కూడా బుస్సుమని లేచి ఆడపావు కోసం పరిగెడుతుంది. ఈ హల్వా తింటే జిల్ జిల్ అని ఉత్సాహం పెరిగి ఉద్రేకంగా మారి ఉప్పెనలా పొంగిపోతుంది. కావాలంటే ఇది మీ ఆవిడకి తినిపించు. ఈ హల్వా తింటే ఉత్సాహం పెరుగుద్దని ఎవరు చెప్పారా? కాట్మాండ్ ప్రొఫెసర్ జిల్వా చెప్పాడు. ఇది తింటే ఉత్సాహమే ఉత్సాహం, ప్రోత్సాహమే. బామా అందరూ చెరువు కాడ చేపలు గడిగితే మనోళ్ళంటే చేపలు గడుగుతున్నారు. ఆ మాత్రం తెలివి నీకుంటే మీ ఆవిడ ఎప్పుడో నెలదప్పి చేపలు గడగని నెల తెప్పేస్తారేటే. చేపలు కడగటం కాదురా పిచ్చి సన్నాసి, హల్వా మల్లెపూల మహత్యం. నువ్వు కూడా మీ ఆవిడ్ని చాప మీద కూర్చోబెట్టి హల్వా తినిపించి మల్లెపూలు తల్లో పెట్టి చూడు, 3 నెలలు తిరగకుండానే వాంతులు చేసుకుంటా. హల్వానా కాదురా సత్యనాడ ఇది. ఓ ఆయన ఇంతే. చాప మల్లెపూలు హల్వా, చాప మల్లెపూలు హల్వా.
ఒరే నాగన్న చాలా చిత్రంగా ఉంది. ఇంత పెందలాడే ఊరు జనం అంతా నిద్రపోయారు. కారణం ఏందిరా? అలవా మహత్యం